హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం మగ్గం వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం కదా. ఇది క్లాస్ 6 అనమాట. మొన్న క్లాస్ 5లో చెప్పిన జిగ్జాగ్ వర్క్ అది ఏ విధంగా చేసుకోవాలి, ఏ వర్క్లో వస్తుంది, మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ కుట్టాలి, ఏ డిజైన్లో యూజ్ అవుతుంది, అది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో అది మనము దూరంగా లాంగ్గా నేర్చుకోవడానికి చెప్పాం కదా. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఇలా గొలుసు కుట్టు ఒక లైన్ వేసిన తర్వాత దాని మీద నుంచి జిగ్జాగ్ వర్క్ అనేది వస్తుందన్నమాట. ఏ విధంగా వేస్తున్నాను ఏంటి అనేది బాగా గమనించండి. మంచిగా గమనించి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. గొలుసు కుట్టు కూడా చాలా వరకు ప్రాక్టీస్ చేయండి. ఆ గ్రిప్, నీడిల్ గ్రిప్, థ్రెడ్ గ్రిప్ అనేది మన చేతికి వచ్చిందంటే మనకు వర్క్ స్టార్ట్ చేయడమే. ఇంకా అంతవరకు మన వర్క్ అనేది, మగ్గం వర్క్ అనేది చాలా వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా నేస్తున్న విధంగా మగ్గం వర్క్ మీకు రావాలి అనమాట. దారం ఊకే తట్టుకోవద్దు, క్లాత్ డ్యామేజ్ కావద్దు. సూది పట్టుకునే విధానం కూడా చాలా వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడంలోనే మనకు వర్క్ అనేది ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత మంచిగా ఫాస్ట్గా కుట్టగలుగుతాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను జిగ్జాగ్ వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. చిన్నగా ఈ గొలుసు కుట్టు మీద నుంచి అది కవర్ అయ్యేలాగా చిన్నగా అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా కుట్టు వేస్తున్నాను. అటొక కుట్టు ఇటొక కుట్టు వేస్తున్నాను. జిగ్జాగ్ వరకు ఇలానే వేస్తున్నాను చూడండి. మొన్న క్లాస్ 5లో దూరంగా వేశాను కదా, మీకు అర్థం కావడానికి అలా వేశాను. అది ప్రాక్టీస్ చేయండి. అది వచ్చిందంటే ఇలా ఒక గొలుసు కుట్టు లైన్ వేసుకొని దాని మీద నుంచి వెళ్ళి జిగ్జాగ్ వర్క్ అనేది ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అటొక కుట్టు ఇటొక కుట్టు, అటొక కుట్టు ఇటొక కుట్టు, ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో కూడా ఏ వర్క్ లేదు. ఇది కూడా ఒక గొలుసు కుట్టే. ఇది కూడా మగ్గం వర్క్ అంటేనే గొలుసు కుట్టు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నీడిలు ఎలా తిప్పుతున్నాను, అటు ఇటు కుట్టు వేయడంలో నీడిలు ఎలా తిప్పుతున్నాను ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. నీడిల్ పట్టుకొని తిప్పడంలోనే ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నీడిల్ తిప్పడం వచ్చిందంటే మన థ్రెడ్ అనేది కుట్టడం అనేది మన చేతిలో మంచిగా గ్రిప్ వస్తుంది అనమాట. ఎంతో ఫస్ట్ నేర్చుకోవడంలో చాలా హార్డ్ అనిపిస్తుంది. తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇలా అలవాటు అయిన తర్వాత చాలా ఫ్రీగా ఎంత వర్క్ అయినా ఎంత స్పీడ్గా అనేది చేసుకోవచ్చు. మనకు ప్రాక్టీస్ అనేది ఎంత బాగా చేసుకుంటామో అంత ఫ్రీగా మన వర్క్ స్టైల్ కూడా స్పీడ్గా అయిపోతుంది. తెలియకుండానే స్పీడ్గా కుట్టేస్తామన్నమాట. ఈ విధంగా ఇలా కుట్టాలన్నమాట. జిగ్జాగ్ వర్క్ అటొక కుట్టు ఇటొక కుట్టు కుట్టాలి. దీన్ని ఏ వర్క్లో వాడతారు అంటే ఇప్పుడు మనము మగ్గం వర్క్ డిజైన్స్లో చాలా వరకు చూస్తూనే ఉంటాము. కట్ వర్క్ డిజైన్ అనేది నెక్ కానీ హ్యాండ్స్కి కానీ ఇలా బాగా వర్క్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉన్నాయి కదా, అవి వాటికి అవుట్లైన్లో ఈ వర్క్ అనేది కుడతామన్నమాట. ఇది కుట్టిన తర్వాత అంటే మన డిజైన్లో మగ్గం వర్క్ డిజైన్ చూసినప్పుడు మనకు మగ్గం వర్క్ రాని వాళ్ళకు ఖచ్చితంగా ఈ వర్క్ ఏంటి, ఎట్లా కుడుతున్నారు, ఏంటి, ఏం థ్రెడ్ పెడుతున్నారు, అసలు ఎట్లా కుడుతున్నారు, ఇది మగ్గం వర్కేనా లేకుంటే మిషన్ వర్కా ఏంటి అనేది అర్థం కాదు. సో అది మగ్గం వర్కే, ఓన్లీ జెరీ థ్రెడ్డే. మనం సింపుల్గా కుట్టే నీడిలే. మనం ఎలా కుడతామో అలాగే ఈ విధంగా నేను చూపించే విధంగా కుట్టడమే అంతే. దాంట్లో ఏం లేదు, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. అదేంటి అనేది పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేదు. సో ఏదైనా డిజైన్ చేసుకోవాలి అని అంటే అది మన చేతుల్లో ఉంటుంది. మనమే కొత్తగా క్రియేట్ చేసుకొని ఈ విధంగా కుట్టాలన్నమాట. మగ్గం వర్క్ అంటేనే అది. కాకపోతే మగ్గం వర్క్ తెలియని వాళ్ళకి మాత్రం అది అర్థం కాదు. సో ఇలాగే కొత్త వర్క్స్ నేర్చుకొని దీంట్లో ఉన్న కొత్త క్రియేటివిటీ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది. చూసిన వాళ్ళకు, మన వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో మన మగ్గం వర్క్ క్లాసెస్లో ప్రతి ఒక్కటి వివరంగా క్లారిటీగా అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కట్ వర్క్ డిజైన్స్ కూడా ఈ అవుట్లైన్ అనేది ఇలా కుట్టి క్లాత్ని కట్ చేస్తూ ఉంటారు.
ఈ మన బ్యాక్ నెక్కి కట్ వర్క్ అనేది డిజైన్కి అవుట్లైన్ లాగా ఇలా ఈ విధంగా ఇచ్చేసి మంచిగా కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని ఎన్ని రకాలుగా వాడతారంటే ఇప్పుడు మగ్గం వరకు హ్యాంగింగ్స్ వస్తున్నాయి, బ్యాక్ నెక్ సైడ్ హ్యాంగింగ్స్ వస్తున్నాయి. హ్యాంగింగ్స్కి రకరకాల వర్క్స్, ఫ్లవర్ డిజైన్స్, ఎన్నో వర్క్స్ కుట్టి మ్యాంగో వర్క్ అని ఫ్లవర్ డిజైన్ అని ఇలా కుడతాం కదా, వాటికి అవుట్లైన్లు ఇలా కుట్టేసి క్లాత్ కట్ చేసి హ్యాంగింగ్ లాగా కూడా కుట్టచ్చు. దాంట్లో ఇది వాడతారు. అండ్ ఇంకొకటి మగ్గం వర్క్లో ఇప్పుడు క్లాత్ మగ్గం వర్క్ క్లాత్ డిజైన్ వేసిన తర్వాత దాంట్లో నెట్ క్లాత్ యాడ్ చేసి వర్క్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇదే వర్క్ అటాచ్ చేయడానికి, జాయింట్ చేయడానికి ఈ నెట్ క్లాత్కి మన మగ్గం వర్క్ వేసే క్లాత్కి నెట్ క్లాత్ జాయింట్ చేసి దాని మీద ఆ క్లాత్ అనేది ఊడిపోకుండా ఈ వర్క్ అనేది మంచిగా కుట్టి దాన్ని మిగిలిన క్లాత్ని కట్ చేసి దాని మీద నుంచి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్స్, ఈ జర్దోసి వర్క్, బీడ్స్ వర్క్, ఈ విధంగా ఇది కుట్టిన తర్వాతనే దాన్ని క్లాత్ కట్ చేసి దాని మీద నుంచి వెళ్ళి ఈ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో అది ఎలా కుట్టాలి అనేది నేను తర్వాత ముందు వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. ఈ కట్ వర్క్ ఎలా కుట్టాలి, దీన్ని ఏ విధంగా కుట్టి దానికి ఎలా కట్ వర్క్ డిజైన్ చేయాలి, అండ్ హ్యాంగింగ్ వర్క్ ఎలా చేయాలి, దాంట్లో ఇది ఎలా యాడ్ చేయాలి, ఏంటి యాడ్ చేసిన తర్వాత హ్యాంగింగ్ ఎలా కుట్టాలి, హ్యాంగింగ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఎట్లా కుట్టాలి, ఏంటి ఈ క్లాత్ నెట్ క్లాత్ అనేది ఎలా అటాచ్ చేసి వర్క్ చేసుకోవాలి అన్నీ ప్రతిదీ మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో డీటెయిల్గా ఉంటుంది. ముందు వీడియోస్లలో ప్రతి ఒక్కటి చెప్తాను. సో మన మగ్గం వర్క్ క్లాసులు, మన మగ్గం వర్క్ క్లాసులు మాత్రం అస్సలు మిస్ కావద్దు. మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చెప్పే మంచి టిప్స్ మంచిగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది 100%. అండ్ చాలామంది మన ఛానల్ చూసి వర్క్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మగ్గం వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చింది అని కామెంట్లో చెప్తున్నారు. నాకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్పిస్తాను. ఒక బ్లౌజ్ డిజైన్ అనేది మీ చేత కుట్టిపిస్తాను ఖచ్చితంగా, ఇది గ్యారంటీ అండి. అండ్ దాంతోపాటు ఎంతవరకు మనం కుట్టాలి అని ఎంత ఇష్టంగా చూపిస్తామో అంత ఇంట్రెస్ట్గా మన వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి క్లాసెస్ అటెండ్ అయ్యి చూసుకుంటూ ఖచ్చితంగా అప్పటిదప్పుడే ప్రాక్టీస్ చేయండి. మన క్లాసులు చూసి వదిలేయకండి. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అది ఖచ్చితంగా మన చేతికి వస్తుంది. ఆ వర్క్ అనేది మన చేతికి కంపల్సరిగా వస్తుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనం వర్క్ చేసుకోగలుగుతామో, అంత తొందరగా వర్క్ చేసుకోగలుగుతామో. సో ప్రతి చిన్న టాపిక్ అయినా, ప్రతి చిన్న టిప్ అయినా, ప్రతి చిన్న టెక్నిక్ అయినా, ఏదైనా ఏ వర్క్ అయినా కూడా మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అర్థమయ్యే విధంగా. అండ్ దాంతోపాటు మీకు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి బిగినర్ కిట్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. సో దాంట్లో మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్క మెటీరియల్ అనేది పంపడం జరుగుతుంది. ఫ్రేమ్తో సహా, క్లాత్, ఫ్రేము, స్టాండ్ విత్ మెటీరియల్తో సహా, థ్రెడ్స్ అన్నీ. మన మగ్గం వర్క్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏ వర్క్ ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ఏ మెటీరియల్ అవసరం పడుతుంది, ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మీకు అందజేయబడుతుంది. అదేవిధంగా మెటీరియల్ మగ్గం వర్క్ వేసే వాళ్ళకి ఏ మెటీరియల్ అయినా హ్యాపీగా మన దగ్గర అవైలబుల్గా ఉంది. హ్యాపీగా ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి రిటైల్ ప్రైజెస్ అయితే ఏం లేవు, అన్నీ హోల్సేల్ ప్రైజెసే ఉన్నాయి. హోల్సేల్ కదా అని చెప్పి బాగా ఎక్కువ ఐటెం తీసుకుంటూనే మనం హోల్సేల్ ప్రైజెస్ ఇస్తారేమో అని డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. చిన్న ఐటెం అయినా, పెద్ద మెటీరియల్ అయినా, పెద్ద మొత్తంలో మెటీరియల్ అయినా, చిన్న మెటీరియల్ అయినా ప్రతి ఒక్కటి మనకు హోల్సేల్ ప్రైజెస్కే ఉన్నాయి. సో మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏ మెటీరియల్ కావాలో మీకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చెప్పండి, క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. సో అండ్ ఇక్కడ
ఈ సిల్క్ థ్రెడ్‌తో కూడా నేను ఈ జిగ్‌జాగ్ వర్క్ అనేది చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక జరీ థ్రెడ్ తోటే చేసుకోవచ్చా అన్న డౌట్ కూడా రావచ్చు. సో, ఇదే ప్రాసెస్‌ని జరీ థ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా సిల్క్ థ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఒక్కటే, ఏం ప్రాబ్లమ్ లేదు. కట్ వర్క్‌లో కూడా చేసుకోవచ్చు. అందుకే ఈ 2 రకాలు మీకు డౌట్ లేకుండా చూపిస్తున్నాను. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ తోటయితే ఈ విధంగా చేసుకోండి. నేను జరీ థ్రెడ్ లైన్ ఏసాను కదా అని అలా గూడా కాకుండా సిల్క్ థ్రెడ్ తోటే గొలుసు కుట్టు లైన్ వేసుకొని దాని మీద నుంచెళ్ళి సిల్క్ థ్రెడ్‌తోనే జిగ్‌జాగ్ వర్క్ చేసుకోండి. కాకపోతే ఇది మాత్రము దగ్గరగా వేసుకోవాలి. దూరంగా వేసుకోవద్దు. ఇది రావాలి అంటే క్లాస్ 5 వీడియో చూసి ఆ విధంగా ప్రాక్టీస్ చేసి దాంట్లో ఉన్న టెక్నిక్స్ తెలుసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అయితే మనకు వస్తుంది ప్రాక్టీస్ చేయడానికి కూడా తెలిసి ఉండాలి కదా. సో, అలా టెక్నిక్స్ తెలుసుకొని అదే విధంగా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత దీంట్లో ఈ క్లాస్‌లో చెప్పినట్టుగా గొలుసు కుట్టు లైన్ వేసుకొని హ్యాపీగా దీన్ని జిగ్‌జాగ్ వర్క్ ఈ విధంగా వేసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక గొలుసు కుట్టు లైన్ వేసుకొని దాని మీద నుంచెళ్ళి దూరంగానే ఈ జిగ్‌జాగ్ వరకు లెఫ్ట్‌కో కుట్టు, రైట్‌కో కుట్టు, అటొక కుట్టు, ఇటొక కుట్టు ఇట్లా వేసుకుంటూ దూరంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే. తరువాత ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం మంచిగా వచ్చింది అని అన్నప్పుడు ఇలా దగ్గరికి వేసుకోండి. దగ్గరికి వేసుకుంటే మనకు వర్క్ అనేది మంచిగా వచ్చినట్టు, పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఇలా దగ్గరికి ఎందుకు వేసుకోవాలి అనంటే మనం మగ్గం వర్క్ డిజైన్స్ వేసుకునే స్టేజ్‌కొచ్చినప్పుడు ఇవి బ్రైడల్ వర్క్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. బ్రైడల్ వర్క్స్ చేసినప్పుడు కట్ వర్క్‌లో ఇలాంటి డిజైన్ వేసామంటే అబ్బా! ఈ వర్క్ చాలా నీట్‌గా బాగుంది అని చెప్పి మన కస్టమర్స్ ఇంకా అట్రాక్టివ్‌గా మన దగ్గరికి ఇంకా మంచిగా బ్లౌజెస్ తీసుకొస్తారనమాట. చూడంగానే అట్రాక్టివ్‌గా అనిపిస్తది ఈ వర్క్. సో, అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. మన వర్క్ అనేది ప్రొఫెషనల్‌గా మంచిగా ఉండాలనమాట. ప్రాక్టీస్ చేసే దాంట్లో ఎంత వరకు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తామో మన వర్క్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉండాలి అని అనుకోవాలి. సో, ఇదనమాట ఈ వర్క్ చూసారా? ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ వర్క్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను పూర్తిగా ఈ వర్క్ చేసినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇలా చూసి ఉంటే ఎవరికీ కూడా ఈ వర్క్ అనేది అర్థం కాదు. చూస్తే ఈ వర్క్ అనేది అసలు ఎలా కుట్టారు? ఏం థ్రెడ్ పెట్టారు? ఏ నీడిల్‌తో కుట్టారు? అసలు మగ్గం వర్కేనా? చేత్తోనే కుట్టారా? అన్నట్టుగా ఉంది. కానీ ఇది మగ్గం వర్కే, చేత్తో కుట్టిందే. సో, ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇది కట్ వర్క్‌కి, మగ్గం వర్క్ డిజైన్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఈ వర్క్ ఎక్కువ బ్రైడల్ వర్క్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి వర్క్స్ ప్రాక్టీస్ చేసుకొని మంచిగా పర్ఫెక్ట్ అయ్యి వర్క్స్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట ఈ క్లాస్‌లో. ఖచ్చితంగా మన క్లాసెస్ ప్రతి ఒక్కటి చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క వర్క్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన చేతికి వర్క్ అనేది వస్తది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మగ్గం వర్క్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. డౌట్స్ వీడియో చేసి క్లారిఫై ఇస్తాను. డౌట్స్ క్లారిఫై చేయడానికి వీడియో చేయడంలో కొంచెం లేట్‌గా అటు ఇటు అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వీడియో చేసి క్లారిఫై ఇస్తాను. మెటీరియల్ కావాలంటే కూడా మన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.